భయపడ్డావా? ఆ దయ్యం రాలేదా? ఓ, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుందా? కంగారు పడుకు, నేను వెళ్ళిపోతున్నానులే. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్. దరిద్రం వదిలింది అనుకుంటాను. బాయ్, బయలుదేరు. నాకు తెలుసు నువ్వు ఇలాగే ఉంటావుని. నడి రోడ్ మీద ప్రపోజ్ చేస్తే చాలా ఎక్సైట్ అయ్యాను, కానీ ఎంత స్టూపిడ్ ని. నడి రోడ్ మీద వదిలిస్తావు అనుకోలేదు. తాళి తెంపి మోహన్ కొట్టి నేను కాదు, నువ్వు. అవును, మా అమ్మని నువ్వు మీ నాన్న కలిసి దారుణంగా కొట్టొచ్చు, నేనేమీ అనకూడదు. సైలెంట్ గా ఉండాలి. మరి నేను మీ అమ్మ మా నాన్న చెప్పు తీసుకుని కొడతంటే చూస్తూ ఊరుకోవాలా? నీకు మీ నాన్న గొప్ప, నాకు మా అమ్మ గొప్ప. నీకు మీ నాన్న లాగో, నాకు మా అమ్మ అలా కాదా? అందుకని తాళి తెంపి మోహన్ కొడతావా? నన్ను వద్దంటావా? అంటే వదిలేస్తావా? నేనేం వదలలేదు. డైవర్షన్ తెంపేసింది మీరే. డైవోర్స్ మీద సంతకం చేసింది ఫస్ట్ నువ్వే. నేను చేశాను, మరి నువ్వెందుకు చేసావు? నువ్వు చేసావు కాబట్టి నేను కూడా చేశాను, అంతే. వెంటనే దాని వెనకల పడిపోయావు. ఏయ్, మధ్యలో అనవసరంగా అమ్మాయిని లాగద్దు, తనకేం తెలియదు. మరి నాకు 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 చాలా తెలుసా. నువ్వంటే ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటావు అని నువ్వు అడిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అమ్మని కొట్టేసరికి నాకేం తెలియలేదు. ఏమైందో, ఏం చేసేసాను ఇప్పటికీ నాకు అర్థం. ఆ బ్లడ్ ఏంటి? సముద్రంలో షార్క్స్ ని చంపడానికి లుక్సానికి పాయిజన్ వాడతారు, అది తాగేశాను. ఇంకా నీకు నా వల్ల ఏ ప్రాబ్లం ఉండదు, నేను చచ్చిపోతున్నాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం రా. నువ్వు లేకుండా నేను తాళం తెప్పిస్తాను, నేను వదిలేసావు కదా. Take care. Thank you, doctor. Welcome. Thank you, doctor. You're welcome. నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? నిన్నంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా? స్టూపిడ్. నాకు బయటికి వెళ్ళి చెప్పాలో తెలియదు. నీకు అర్థమయ్యేలా చెప్పను. I love you. Love you. ఏంటి బాబా? సిగ్గులేదురా నీకు? ఏ మొహం పెట్టుకుని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? రేయ్, నువ్వు అమ్మాయిని తీసుకొచ్చావా తనే నీతో వచ్చిందా? నేను చెప్పేది ముందు వాళ్ళ అమ్మ వచ్చి పెద్ద డాన్స్ వేసింది, ఇప్పుడు ఈవిడ గారు వచ్చారు. ఏం చేస్తుందో ఏమో. తనకేం తెలియదు పాప. ఏం తెలియదు పాపం. అప్పుడే దాన్ని వెనకేసుకొస్తున్నాడు వీడు. ఏం వంట వాళ్ళంతా మన ఇంటికి వచ్చి ఎంత గొడవ చేశారో తెలుసా? మా అందరినీ నాన్నని ఇక్కడ దొంగల్లా నిలబెట్టి ఈ అమ్మాయి కోసం ఇల్లు ఎంత వెతికారు, నాన్న ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? అసలు ఏం జరిగిందంటే, ఫారెన్ లో నేను అమ్మాయి కలిసినప్పుడు ఈ అమ్మాయి నువ్వు కిడ్నాప్ చేశావని
గంటలోపు వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పకపోతే సీరియస్గా యాక్షన్ తీసుకుంటానని వాళ్ళమ్మ మన ఇంటి మీదకి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. అంత దూరం వచ్చినప్పుడు చూసుకుందాంలే బావా. అనవసరంగా మీరు ఎందుకు ఎమోషనల్ అవుతారు? కొంచెం సేపు మీరంతా ప్రశాంతంగా ఉంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఏంట్రా ప్రశాంతంగా ఉండేది? నువ్వు అమ్మాయి హ్యాపీగా తిరుగుతూ ఉంటే మేమందరం అడ్డమైన వాళ్ళతో మాటలు పడాలా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు ఆ అమ్మాయి కావాలో మేం కావాలో తెలుసుకో. ఆ అమ్మాయి నా మీద నమ్మకంతో నాతో వచ్చింది. మీరందరూ బాగా చూసుకుంటారని చెప్పి తీసుకొచ్చా. ఇప్పుడు పొమ్మంటే ఎలా? ఓకే ఓకే, నువ్వు ఆ అమ్మాయి కలిసి ఇంట్లో ఉండండి, మేమే బయటికి వెళ్ళిపోతాం. రా నాన్న. నరుమై ప్లీజ్ బుజ్జి, ప్లీజ్ బుజ్జి, వద్దు. ఐఎమ్ సారీ అండి, నన్ను మన్నించండి. నా కోసం మీరు గొడవ పడదండి, నేనే వెళ్ళిపోతాను. లేదు బుజ్జి. నువ్వు ఎక్కడికి వెళ్తావు? అంటానికి వెళ్ళావు అంటే గిట్టే నాన్న అనాలి. ఏ నాన్న మాట్లాడు, నాన్న మాట్లాడు. వెంటనే ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించేసిరా. నాన్న ఈ అమ్మాయి పాప. నన్ను చెప్పమన్నావు కదా, నేనే చెబుతున్నాను. వెంటనే ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించేసిరా. ఈ అమ్మాయి చాలా మంచిది నాన్న, పాపం నాకు తెలీదు. శంకర్, అమ్మా. మా పాప ఎక్కడుందో వెతికి పట్టుకోండి. సరే అమ్మా. పాప దొరికిన వెంటనే వాడిని కాల్చి చంపేయండి. చాము. పాప వచ్చింది. నేను కూడా వచ్చేస్తాను. ఎంత బరి తగ్గించావే? ప్లీజ్ 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 బుజ్జి, ప్లీజ్ వద్దు. ప్లీజ్ బుజ్జి, ప్లీజ్ వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మాయి అమ్మాయి మీరు కాలం ఆ అమ్మాయి కాలం తెలుసుకోమన్నారు కదా, తను వదిలేసాను. నీ కూతురు నా పీక పీసి చంపేసేటట్టున్నారు ప్రసాద్. వాడితో నా మీద ఒట్టేసి చెప్పు. వాడితో అవును, వాడు నా మొగుడు, నా మొగుడుతో ఏ నీ మొగుడుతో నువ్వు నోర్మై
మండింది కదా, నాకు కూడా అలాగే మండింది. భయపడకు, మనకంటే కూడా మన ఫ్యామిలీస్ ముఖ్యమని చెప్పాడు నా మొగుడు. అందుకే కుండా ఆగిపోయామిద్దరం. నీకు కనీసం ఆ మాత్రం బుద్ధి కూడా లేదు. ఛీ, నేను ఇంట్లో ఉండను. నేను నా మొగుడు ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి? నేను నా మొగుడు దగ్గరికి వెళ్ళిపోతాను. వాడు ఎక్కువైపోయాడా? పోవే. నా మొగుడు దగ్గరికి వెళ్ళిపోతాను. అమ్మా, ఇలా వచ్చారేంటి? ఏమన్నా జరిగిందా? నన్ను క్షమించు బాబు. ఇవన్నీ ఎందుకమ్మా? మీరు ఊరికే రారే, ఏం జరిగింది? చాము రాజాకి మళ్ళీ పెళ్లి చేస్తుంది. మళ్ళీ పెళ్ళా? బుజ్జికి ఫోన్ చేయండి. పదవే. నమస్తే అత్తయ్య. ఛీ, నమస్తే మావయ్య. రాజా పెళ్ళంట? ఇప్పుడే ఫోన్ చేసింది తను. అన్యాయం మావయ్య, నా పెళ్ళాం పెళ్ళికి నన్ను పిలవకుండానే అవాయిడ్ చేశారు. నమస్కారం అండి. నమస్తే అండి. పెళ్లి కొడుకు ఫాదరా? అవునండి. పెళ్లి కొడుకు మీరేనా? అవునండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఒక చిన్న ఫిట్టింగ్ ఉంది. డైవర్స్ రాకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటే చట్టపరంగా నేరం అవుతుంది కదా, అంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్. మరి మీరు జైలుకి వెళ్ళటానికి రెడీయేనా? అయ్యయ్యో సారీ బాబు, డైవర్స్ అయిపోయిందని చెప్పారు. మేడం, మీ అమ్మాయి డైవర్స్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాతే వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం. ఏమనుకోవద్దాం, వెళ్ళొస్తాం. రారా. ఏ సైడ్ లో వాడిని? ఈ రోజు వాడు ప్రాణాలతో బయటకు వెళ్ళకూడదు. బుజ్జి! 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 నీకు నా మీద కోపం, నా మీద కసి. నా మీద కోపాన్ని దాని మీద చూపిస్తున్నావు, దాన్ని హింస పెడుతున్నావు. నన్ను చంపేస్తే నీ కసి తీరుతుంది, అంతేగా? రా, ఈరోజు అటువంటి తేలిపోవాలి. రా కానీ ఏంట్రా? బుజ్జి! 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 బాస్టర్! నన్ను కొట్టమంటే నా పళ్ళ మీద ఏంటిది? బుజ్జి! నీ మెల్లో ఉందేంటి? బుజ్జి! వాడే కట్టాడా? ఎప్పుడు? ఎక్కడ? నాకెందుకు చెప్పలేదు? ముందు దాన్ని తీసేయమంటున్నానా? తీయవే. వదిలేయ్! తీ. వదిలేయ్! తీ. వదిలేయ్! బుజ్జి! నేను ఇక్కడ ఉండను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళమా ప్లీజ్. తప్పురా.
రాజ్యని క్షమించండి అత్తయ్య. తనేదో తెలియని కోపంలో తనే చేస్తుందో తెలియని స్థితిలో మీద చెయ్యి తన తరపున నేను క్షమాపణ కోరుతున్నా. నాన్న చేసింది కూడా తప్పే. ఆ రోజు చిన్న బావని మీరు కొట్టేటప్పటికి నా తట్టుకోలేకపోయాడు. అలాగే మీరు నాన్నే చెప్పుతూ నాకేం అర్థం కాలేదు అత్తయ్య. అందుకే క్షమించండి. కానీ నా మీద కోపంతో రాజుని టార్చర్ చేయొద్దు. ఆ రోజు మన ఫ్యామిలీ విడిపోకూడదని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వదిలేయమన్నా. నాకు అర్థమైంది నాన్న. అందుకే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వదిలేస్తున్నాను. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి నా భార్య అవుతుంది కదా నాన్న. నా భార్య అంటే మన ఫ్యామిలీయే కదా నాన్న. మరి నువ్వు అనుకున్న మన ఫ్యామిలీలో నా భార్య లేదా నాన్న? మీరేంటే మేం కావాలా ఆ అమ్మాయి కావాలా తేల్చుకో అని ముగ్గురు కోరస్గా ఎక్కేశారు కదా నా మీద. అలాగే నేను కావాలా బావులు కావాలా తేల్చుకోమని నేను మిమ్మల్ని అడిగితే ఏం చేస్తారే? చాలా తప్పక తప్పు. ఏం బావా, నాన్న తర్వాత నాన్న ప్లేస్లో ఉండి మీరే కదా బావ నన్ను పెంచింది. ఆ రోజు అక్కలు అలా చేసేస్తుంటే తప్పు అని కనీసం ఒక్క మాట కూడా అనలేకపోయారు కదా బాబు. అన్యాయం బాబా. మీ అందరు ఇష్టపడే కదా మా ఇద్దరికి పెళ్లి చేశారు. 3 ముళ్ళు వేయించారు, 7 అడుగులు నడిపించారు, అగ్ని సాక్షిగా బ్రహ్మని చేయించారు, ఆఖరికి బ్రహ్మముడి కూడా వేయించారు. ఇవన్నీ ఒక్క సంతకంతో తెగిపోతాయి. వాటికేం అర్థం లేదా? నాకైతే అలా అనిపించడం లేదు. తనకు కష్టం వస్తే ఇంతమంది ఉన్నా నాకే ఫోన్ చేసింది నాన్న. తను ఏం చేసరికి తట్టుకోలేకపోయాను నాన్న. వద్దు, చాలు, ఇక నాకు ఓపిక లేదు. ఇంతమందికి ఇష్టం లేకుండా మనం కలిసి ఉండటంలో అర్థం లేదు. విడిపోదాం, సరేనా?
అలాగే ఇంకెప్పుడు మీకు కనపడిన అత్తయ్య. యారా ఎంత పెద్దాడివైపోయావురా. నువ్వన్నది కరెక్టేరా. నీ పెళ్ళాం కూడా నా కుటుంబమేనని నాకు తట్టలేదురా. వయసు అయిపోనాదిరా, నన్ను క్షమించరా. చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా అంత గొడవ చేసి తీసుకున్నావు కదరా. ఈ విషయం మాత్రం నాకెందుకు చెప్పలేదు? నాకు పెళ్ళం కావాలని ఎలా అడగాలో తెలియలేదు ప్రసాద్. అసలు ఈ గొడవంతా నా వల్లే జరిగిందిరా. చచ్చా అలా అనకరా. లేదురా, ఒక ఆడకూతురని కూడా చూడకుండా సొంత తోబుట్టు లాంటి దాని మీద చేయి చేసుకున్నాను. తప్పంతా నాదే. నీ కాళ్ళు పట్టుకుంటాను, క్షమించమ్మా. ఇంకా నన్ను చంపకు, నన్ను క్షమించన్నయ్యా, క్షమించు. అయ్యో నన్ను ఊరుకో, క్షమించు. ఊరుకో పిచ్చిదాన, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. ఇదిగో నీ అల్లుడు. అల్లుడు, నువ్వు బంగారం అయ్యా. తెలుసుకోవటానికి కొంచెం టైం పట్టింది. ఏమే, నీ మొగుడు కోసం నన్ను కొట్టేస్తావా? చెప్పా. ఈ దయ్యం నాకొద్దు, నువ్వే తీసుకెళ్ళిపో అల్లుడు. అమ్మా, నువ్వు నీ మొగుడు దగ్గరికి పో.